దేవునికి వ్యతిరేకంగా జీవించినా కూడా మరి ఆయనకు మనం అంటే ఎందుకో ఇంతగా ప్రేమ, మనల్ని నిత్యము నడిపించేటువంటి ప్రేమ, బ్రతికించేటువంటి ప్రేమ, ఉన్నత స్థితిలోనికి నడిపించేటువంటి ప్రేమ మన ఇళ్ళకు కనుపరుస్తా ఉన్నాడు గనుక మరి ఒక పాట పాడదాము. కొన్ని మార్లు దేవుని సన్నిధికి దూరం ఉంటాము, ప్రార్థించము, ఆయన మాట వినకపోయినా కూడా మనల్ని నిత్యము ప్రేమిస్తూనే ఉన్నాడు గనుక నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో అని పాట పాడుకుందాము. అందరికి వచ్చిన పాట కనుక దయచేసి అందరూ చప్పట్లు కొడదాం. చిన్న బిడ్డలు అందరూ చప్పట్లు కొట్టాలి. దయచేసి మీ ముచ్చట్లు, మీ మాటలన్నిటిని ఆపాలి. ప్రభు సన్నిధిలో ఉన్నాం కనుక మరి పాడుతూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ మీకు కూడా వచ్చిన పాటలే కనుక స్వరాలను ఎత్తి ఈ యొక్క పాట పాడుతూ యేసయ్య నామమును స్తుతిద్దాము. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు అని పాట పాడుకుందాము. మన ప్రాణమైన యేసయ్యుడు, మన ప్రాణ ప్రియుడైనటువంటి యేసయ్య నామాన్ని ఈ పాట ద్వారా స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తాము. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొడదాము. చప్పట్లతో యేసయ్య నామాన్ని స్తుతిద్దాము. థ్యాంక్ యూ లార్డ్. నీకెందుకు యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు, కష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోయినా, నన్ను మరచిపోలేవు, నిన్ను వీడిపోలేవు, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేవు, చప్పట్లు కొట్టాలి. చప్పట్లతో నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఏ రుణమో ఏ బంధమో నా ప్రేమ మూర్తి, తాళలేను నీ ప్రేమను, చప్పలు కొడుతూ పాడదాం అందరు కలిసి. ఏ రుణమో ఏ బంధమో నా ప్రేమ మూర్తి, తాళలేను నీ ప్రేమను, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపో
హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రాణమైనటువంటి యేసేను మరి ఒక పాట పాడుతూ ఆయన నామాన్ని స్తుతిద్దాము. తల్లిలా లాలించేటువంటి ఆ గొప్ప ప్రేమను, తండ్రిలా ప్రేమించేటువంటి ఆ యేసయ్య ప్రేమను బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ మరి ఒక పాట పాడదాము. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించిన పాట పాడుకుందాము. తల్లిలా లాలించును, హల్లెలూయా. తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా చప్పట్లతో యేసయ్యను స్తుతిద్దాము. తల్లిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, అందరం పాడదాము. ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించు. తండ్రిలా ప్రేమించును, థ్యాంక్ యూ లార్డ్. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలను వీడిపోదు నాకు నీకు. నాని వందన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలను వీడిపోదు నా కృప నీకు. నాని వందన తొలగదు, దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి కాదు శక్తి నొసగెదా, అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా చప్పట్లు కొడదాం అందరూ కలిసి. ఆయన నామాన్ని గొప్పగా ఆరాధన చేస్తూ తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. హల్లెలూయా. రెండు చేతులెత్తి చెప్దామా. హల్లెలూయా. యేసే నామాన్ని మరి ఒక పాట పాడుతూ ఆయన నామాన్ని స్తుతిద్దాము. నీవు చేసిన మేళ్ళకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా అంటూ ఆయనకు వందనాలు చెల్లిస్తూ, ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఏ పాటి వారమని
మనల్ని ఇంతగా హెచ్చిస్తూ ఉన్నాడు. ఏ యోగ్యత లేని మన జీవితాల్ని అంచెలంచెలుగా ఉన్నత స్థానంలోని నడిపిస్తున్నటువంటి యేసేను ఈ పాట ద్వారా స్తుతిస్తూ ఆయనకు వందనాలు, ఆయనకు స్తుతులు చెల్లిద్దాము. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చెప్పలు కొడదాము, వందనం యేసయ్యా, అందరం చెప్పలు కొడదాము. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. పాటి వారమని పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి చప్పట్లు. నన్నెంతగానో దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలి. వందనం యేసయ్యా, Oh, thank you, Lord. వందనం యేసయ్యా, వందనాలయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు.
చెప్దామా? హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. సమయం అందరం లేచి నిలబడి కీర్తనలు ధ్యానం చేసుకుందాము. అందరం దయచేసి అందరం లేచి నిలబడి 123వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. ఇందులో 4 వచనాలు ఉన్నాయి. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుకుందాము. మొదటి వచనము, రెండవ వచనము, మూడవ వచనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాము. చివరి వచనము అందరం కలిసి చదువుదాము. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ కిషోర్ గారు ముందుకు వచ్చి మనల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిలో నడిపిస్తారు. చివరి వచనము అందరం కలిసి చదువుకొని కొన్ని మాటలు ధ్యానం చేసుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం. బ్రదర్ కిషోర్ గారు మరి ముందుకు వచ్చి మనల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిలో నడిపిస్తూ ఉండగా అందరం దయచేసి లేచి నిలబడదాము. అందరం లేచి నిలబడి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథం 123వ అధ్యాయం. ఆకాశం ముందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికంగా వచ్చి ఉన్నవి. దేవుడి మాటల్ని దీవించును గాక. దయచేసి అందరం కూర్చుందాము. అందరం కూర్చొని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ఆరాధనలోనికి వెళ్దాము. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటల ద్వారా మనల్ని ప్రోత్సహించాలని ఆశపడతా ఉన్నాడు. కొన్ని మాటల ద్వారా మరి మనము పురికొల్పబడుతూ మరి ప్రోత్సహించబడుతూ ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించే వారిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇక్కడ చదవబడిన మాటల్లో నుంచి ఆకాశమందును ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి అని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, కొరతలో ఉన్నప్పుడు, అక్కరగా ఉన్నప్పుడు మరి మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో మరి ఒక ఉదాహరణ భక్తుడికి తెలియజేస్తూ ఉన్నాడు. దాసుని కనులు అంటే ఎవరి వైపు చూస్తాయి? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు యజమానుని వైపు చూస్తాయి. దాసి కనులు ఎవరి వైపు చూస్తాయి? యజమానురాల వైపు చూస్తాయి. ఎందుకంటే యజమానుడు అంటే ఒక సహాయం చేయగల స్థితిలో ఉంటాడు. అది ఏ సహాయం అయినా సరే, అది ఒక అధికారం, ఒక ఉన్నత స్థితిలో ఉంటాడు. ఒక ధన సంపన్నుడే కావచ్చు, అధికారియే కావచ్చు. అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా మరి తన కిందున్న వారికి సహాయం చేయగలిగే స్థితిలో ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, తన కింద ఉండే వాళ్ళు దాసుడే కానీ దాసురాలే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా సమస్య రాగానే మా యజమానుడు ఉన్నాడు కదా, నా అవసరతను తీరుస్తాడులే అని వాళ్ళ సమస్యలను తీసుకెళ్ళి యజమానునికి, కానీ యజమానురాలైతే ఒక దాసి అయితే యజమానురాలికి చెప్తుంది, దాసుడైతే మాత్రం యజమానుడికి చెప్తాడు. ఎందుకంటే వారు గట్టిగా విశ్వసిస్తారు. ఏంటి అని అంటే, వీరు నా అక్కర్లను తీరుస్తారు, వీరి దగ్గరికి ఈ సమస్యను తీసుకొని వెళ్తే వారి దగ్గర జవాబు వస్తుంది, లేదంటే ఈ సమస్య సాల్వ్ అవుతుంది అనేసి వాళ్ళు తీసుకొని వెళ్తారు. అదే రీతిగా భక్తుడు అంటా ఉన్నాడు, ఆకాశమందున్న ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను.
ఇక్కడ చూసినట్లయితే 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదికి అధికంగా వచ్చినది. మరి ఇక్కడ ఈ భక్తుడు మరి ఏం అవసరతలో ఉన్నాడని యజమానుని వైపు చూస్తూ ఉన్నాడు, ఏం అక్కరగా ఉందని ఆకాశం వైపు తన కనులెత్తి చూస్తూ ఉన్నాయంటే ఆయన తట్టు ఎందుకు చూస్తూ ఉన్నాడంటే, యెహోవా మేము అధిక తిరస్కారం పాలైనాము. తిరస్కరించుట అంటే తిరస్కారము అంటే వ్యతిరేకించడమా, వెలివేయడము, ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అయితే ఈయన ఏం సమస్య కలిగి ఉన్నాడంటే, మరి అధిక తిరస్కారము కలిగి అంటే వెలివేయబడ్డటువంటి స్థితిలో, వ్యతిరేకించబడ్డటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో, అందరు విడిచినటువంటి స్థితిలో నేనున్నాను. ఏ రీతిగా ఉంది అది ఆ పరిస్థితి అంటే అధికంగా ఉందని తెలియజేస్తాను. అంతేకాకుండా అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీద అధికముగా ఉంది అని అంటా ఉన్నాడు. అహంకారులంట నిందలు వేశారంట, గర్విష్ఠులంట తిరస్కారం చేశారంట వారి యొక్క జీవితాన్ని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క భక్తుడు ఆకాశం తట్టు కనులెత్తి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే సహాయం అక్కడి నుంచి వస్తుంది కాబట్టి. నన్ను కరుణించు, మమ్ము కరుణించు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ స్థలం మంది ఎవరైనాను కూడా మరి ఇలాంటి పరిస్థితులు, నింద అంటే ఏంటి? మనం చెయ్యని తప్పుకు వాళ్ళు మాట్లాడడాన్ని నింద అంటారు. అయితే ఈ స్థలమందు మనం ఎవ్వరమైనా ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నీవు చెయ్యని తప్పుకు, నీవు చెయ్యని పొరపాటుకు ఎవరైనా నిన్ను నిందిస్తూ ఉన్నారా? ఎవరైనా నిన్ను తిరస్కరిస్తూ ఉన్నారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వైపు ఆకాశం తట్టు నీ కనులెత్తి ఆయనను ఆరాధిస్తూ ఉండగా, అయ్యా నన్ను కరుణింపయ్యా, దావీదు కుమారుడైన యేసయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు అని మరి ఒక దాసురాలే కానీ దాసుడే కానీ తన యజమానుని తట్టు చేతులు ఏ రీతిగా ఎత్తుతారో, ఈరోజు మన యజమానుడు ఎవరు? యేసయ్య ఉన్నాడు. మన అధికారి యేసయ్య ఉన్నాడు. మన తండ్రి ఆయన ఉన్నాడు. మనకి ఏది అవసరం ఉన్నా ఆయన తట్టే కనులెత్తుతాం కదా. ఉదయకాల సమయంలో మరి నీవు ఇలాంటి తిరస్కారంలో ఉన్నట్లయితే, నువ్వు చెయ్యని దానికి నిందల పాలవుతా ఉన్నట్లయితే, నువ్వు చెయ్యని దానికి వ్యతిరేకించబడ్డట్లయితే, ఒకవేళ నువ్వు చెయ్యని తప్పుకు అహంకారుల యొక్క వారి అహంకారమును బట్టి నిన్ను తిరస్కరించి నువ్వేం చేయకపోయినా కూడా, ఏ పొరపాటు నీ జీవితంలో లేకపోయినా కూడా, ఏ తప్పు నీ జీవితంలో లేకపోయినా కూడా, ఒకవేళ ఎవరైనా నేను నిందిస్తా ఉన్నట్లయితే, అలాంటి స్థితిలో ఈ స్థలం మంది నీవు ఉన్నట్లయితే, నీ 2 చేతులు ఎత్తి ఆకాశం వైపు ఎత్తి నీ కనులెత్తి ఆయన తట్టు చూస్తూ ఉండగా, యేసయ్యా నన్ను కరుణించయ్యా అని అడుగుతూ ఉండగా ఆయన యొక్క సన్నిధి నీపైకి రాబోతా ఉంది. నిన్ను కరుణించబోతా ఉన్నాడు. నీ నిందను ఘనతగా మార్చబోతా ఉన్నాడు. నీ తిరస్కారాన్ని ఆహ్వానంగా మార్చబోతా ఉన్నాడు. అది ఎవరి చేతున తెలుసా? ఎవరైతే ఈరోజు నిన్ను నిందిస్తూ ఉన్నారో, ఎవరైతే నీ కొరకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను హేళనగా మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే నువ్వు చెయ్యని దానికి నీ వెనకాల ఉండి నిన్ను నీ పైన అనేకమైనటువంటి నిందలు వేస్తూ ఉన్నారో, వారే నీ గురించి గొప్పగా మాట్లాడబోతా ఉన్నారు. అది ఎప్పుడో తెలుసా? నువ్వు 2 చేతులు ఎత్తి ఆకాశం వైపు, అయ్యా నన్ను కరుణించయ్యా, అయ్యా అధిక తిరస్కారంలో నేనున్నానయ్యా, అధిక నిందలతో నేనున్నానయ్యా, నువ్వు దుఃఖిస్తూ సహాయం చేసే మన యజమానుడి వైపు, యెహోవా వైపు నీ కనులెత్తి ఆకాశం తట్టు చూస్తూ ఉండగా నీ తిరస్కారము, నీ నింద అంతై తొలగించి దేవుడు దీవెనకరంగా మార్చబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నమ్మిన వారు 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. స్థలమందు మరి ఎవరు ఏ స్థితి కలిగి ఉన్నారో పరిశుద్ధాత్మ దేవునికి సమస్తం తెలుసు. నిజంగానే ఈ భక్తుడు అంటున్నట్టుగా మరి తిరస్కారంలో నీవు ఉన్నావేమో, నిందలలో నీవు ఉన్నావేమో. ఈ యొక్క ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు కూడా మరి ఎలాంటి పరిస్థితిలో నీవు ఉన్నావో తెలియదు, కానీ నిజంగానే నువ్వు చెయ్యని తప్పుకు నువ్వు నింద రహితురాలుగా నీవు ఉన్నావేమో. అయితే నీ 2 చేతులెత్తి ఉన్న పాటను దేవుని ఆరాధిస్తుండగా, నన్ను కరుణించను అయ్యా అని భక్తుడు అడుగుతా ఉన్నాడు. ఇక్కడ వీరు అడుగుతా ఉన్నారు, నన్ను కరుణించయ్యా అని అడుగుతా ఉండగా మన నిందను, మన తిరస్కారమును, మన అవమానమును, మన హేళనకరమైనటువంటి మాటలు, మనల్ని అపహాస్యం చేసినటువంటి మాటలన్నిటినీ దేవుడు కరుణించి దీవెనగా మార్చబోతా ఉన్నాడు. దేవుడు కరుణించి ఘనమైన స్థితిలోనికి నేను తీసుకొని రాబోతున్నాను. నీ కొరకు నువ్వేం చేయకపోయినా నీ కొరకు వెనకాల మాట్లాడుకుంటా ఉన్నారు కదా,
ఆమె తప్పు చేసింది, ఆమె ఇట్లా చేసేది లేకుండే, ఆమె ఇలా అన్నది, ఆమె అలా అన్నది అని చెప్తా ఉన్నారు కదా. ఈరోజు నువ్వేం అనకుండానే ఇక్కడ నువ్వు ఆరాధిస్తూ ఉండగా నిన్ను ఎవరైతే అన్నారో వారి హృదయాలను దేవుడు దర్శించి ఏదైతే నోరులు చాటింపు వేస్తూ ఉన్నారో, ఏవైతే నోరులు మాట్లాడుతూ ఉన్నాయి నీ కొరకు, ఆ నోరు లేను వారి దగ్గరికి వెళ్ళకముందే, ఎందుకు నన్ను ఇలా అన్నావు అని అడగకముందే ఆ నోరులే నీ కొరకు ఘనంగా చెప్పబోతా ఉన్నాయి. అది ఎప్పుడో తెలుసా? నువ్వు ఆరాధిస్తుంటే దేవుడు వారి హృదయాలను దర్శించబోతా ఉన్నాడు, నిన్ను కరుణించబోతా ఉన్నాడు, నీ పరిస్థితిని కరుణించబోతా ఉన్నాడు, నీపైకి ఆయన దీవెనలు కుమ్మరించబడబోతా ఉన్నాయి. కనుక మనం భయపడకుండా మనం ధైర్యం కలిగి సంతోషము కలిగి, మరి భక్తుడు అంటా ఉన్నాడు, ఒక భక్తుడు పాట రాస్తా ఉన్నాడు, ఏంటి అంటే, అయ్యా ఈ లోకంలో ఉన్న వారైతే వారికి ఉన్న వెండి బంగారాలను బట్టి, వారికి ఉన్న ధనమును బట్టి, సిరి సంపదలను బట్టి వారు అతిశయపడతా ఉన్నారు. అయ్యా నేనైతే నీ నామాన్ని బట్టి అతిశయపడతా ఉన్నాను, నీ నామాన్ని బట్టి ఆనందపడతా ఉన్నాను, నీ నామాన్ని బట్టి సంతోషపడతా ఉన్నానని ఉన్న పాటను 2 చేతులు ఎత్తుదాము, ఆకాశం వైపు చేతులు ఎత్తుతూ ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఇంకో విషయం ఏంటి అని అంటే, నిజంగా మన బ్రతుకులో వస్తున్నటువంటి పరిస్థితులే కావచ్చు, తెగులును బట్టే కావచ్చు, ఈ జీవిత పయనము ముగిసింది అని అనుకున్నామా లేదా? భయంకరమైన తెగులు లోకం మీదకి వచ్చింది, ప్రపంచమంతా వ్యాపించింది. అప్పుడు మనం ఏమనుకున్నాము? అయిపోయిందిగా, జీవిత పయనము ఆగిపోయింది, ఈ పడవ ఆగిపోతుంది, ఈ పయనము ఫుల్ స్టాప్ అవుతుంది అనుకుంటున్న సమయంలో యేసయ్య ఆయన ప్రేమను బట్టి మన క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు, నూతన జీవితాన్ని ఆయన మనకిచ్చాడు, నూతన అనుభవంలోనికి మనకిచ్చి మనల్ని ధైర్యపరిచి నడిపిస్తూ ఉన్నాడు. ఈ పయనం అయిపోయింది ఇంకా అనుకుంటున్నటువంటి సమయంలో మన మీదకి వస్తున్న ప్రతి వ్యతిరేకతను తొలగించి ఆయన ప్రేమ చేత ఈ నూతన జీవితాన్ని మరల మనకు దయచేశాడు. అందుని బట్టి యేసే నామాన్ని స్తుతిద్దాము. మరి ఒక పాట పాడుకుంటూ యేసే నామాన్ని ఆరాధన చేద్దాము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అని పాట పాడుకుందాము. మరి వాగ్దానము చేశాడు, ఏ తెగులు కూడా మనకు రాకుండా, మనల్ని అంటకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. అందుని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ యేసే నామాన్ని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాము.
మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము ఓడిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, 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 అంతా నీవే రెండు చేతులు పైకెత్తి అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు ఆరాధన చేద్దాం. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. ఎందుకంటే అంతా నీవే చూసుకుంటావు, నీవు నాకుండగా అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామా. సమస్తము చూచే దేవుణ్ణి, సమస్తము సమకూర్చేటువంటి యేసే వైపు చేతులు ఎత్తుదామా. రాజు అయినటువంటి దావీదు అంటా ఉన్నాడు, అయ్యా అధిక నిందలతో తండ్రి, వ్యతిరేకమైనటువంటి స్థితిలో ప్రభువా, నెట్టివేయబడిన స్థితిలో నేనున్నాను ప్రభువా, అయ్యా నన్ను కరుణించు అంటూ ఆకాశం వైపు ఆయన చేతులెత్తుతా ఉన్నాడు, ఆకాశం వైపు ఆయన కనులెత్తుతా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఎలాంటి పరిస్థితి కలిగి నీవు ఉన్నావేమో, నిందల పాలై నీవు ఉన్నావేమో, వెలివేయబడినటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, నీ పరిస్థితులు మెత్తగా ఉన్నాయేమో. అయితే యేసయ్య అంటా ఉన్నాడు, నువ్వు రెండు చేతులెత్తి ఆయన వైపు, నువ్వు రెండు చేతులు ఆయన వైపు ఎత్తుతా ఉండగా, యేసయ్య నన్ను కరుణించయ్యా, ఓ పరిశుద్ధాత్మ దేవా నన్ను కరుణించయ్యా అంటూ నీ ఆకాశం వైపు నీ కనులెత్తి చూస్తా ఉండగా, నేనున్నాను భయపడకు అని అభయమిస్తా ఉన్నాడు. అంతా నేనే చూసుకుంటానని వాగ్దానము చేస్తా ఉన్నాడు, నిబంధన చేస్తా ఉన్నాడు ఆయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఉన్నతమైన దేవా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాము. ఆ పుట్టుగుడ్డి వాడు తన పరిస్థితిని బట్టి యేసయ్య వైపు కనులెత్తి చూసి ఉన్నాడు, ఆకాశం వైపు కనులెత్తి చూసి ఉన్నాడు. అయ్యా నన్ను కరుణించవా యేసయ్య అని కేకలు వేస్తా ఉన్నాడు. అయ్యా నన్ను దాటిపోకయ్యా అని కేకలు వేస్తా ఉన్నాడు. అయ్యా నన్ను దర్శించయ్యా అని కేకలు వేస్తా ఉన్నాడు. తన పరిస్థితిని అంతటినీ యేసు వైపు చూపిస్తా ఉన్నాడు. తన పరిస్థితిని అంతటినీ పరిశుద్ధాత్మ దేవుని వైపు చూపిస్తా ఉన్నాడు. ఏమైనటువంటి సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఏమైనను, నీ స్థితిగతులు ఏమైనను, నీ రెండు చేతులెత్తి అయ్యా నన్ను కరుణించయ్యా, అయ్యా నన్ను కరుణించి యేసయ్యా, నా పరిస్థితిని చూడయ్యా, అయ్యా నన్ను దర్శించయ్యా అని నీవు కేకలు వేస్తా ఉండగా,
ఆయన బలమైన సన్నిధి, ఆయన శక్తి చేతని నింపబోతా ఉన్నాడు. ఆయన ఆత్మ చేతని నింపబోతా ఉన్నాడు. నీ పరిస్థితులన్నిటినీ మార్చబోతా ఉన్నాడు. నీ వ్యతిరేకతలను ప్రతికూలంగా మార్చబోతా ఉన్నాడు. ఏ నోరు అయితే నిన్ను నిందించిందో, ఏ నోరు అయితే నీ కొరకు హేళనగా మాట్లాడి ఉన్నారు, వారే నీ కొరకు నీ కోసము ఘనంగా మాట్లాడబోతా ఉన్నారు. నువ్వు మంచిదానవని, నువ్వు మంచివాడవని నీకొక సర్టిఫికెట్ ఇవ్వబోతా ఉన్నారు. నీ గురించి ఉన్నతంగా మాట్లాడబోతా ఉన్నారు. దావీదు ఆకాశం వైపు చేతులెత్తి ఉన్నాడు. అయ్యా, అనేక ఉగ్రత ప్రభువా, అధిక వ్యతిరేకత యేసయ్యా నా పైకి వచ్చిందయ్యా. అహంకారులు గర్విష్ఠులై నన్ను నిందిస్తా ఉన్నారయ్యా. నా శత్రువు నన్ను అపహసిస్తా ఉన్నారయ్యా. తన పరిస్థితిని తెలియజేస్తా ఉండగా దావీదు కుమారుడు ఆయనను దర్శించి ఉన్నాడు. ఈరోజు నేను కూడా ఆయన దర్శిస్తా ఉన్నాడు. నీతో కలిసి ఈ ప్రాంగణం అంతా ఆయన దేవదూతల నాట్యమాడుతూ ఉన్నాయి. శరాబులు కేరుబులు ఆయన నామాన్ని పొగుడుతూ ఉన్నాయి. ఈరోజు ఉన్న పాటలను స్తుతిస్తూ ఉన్నావు. నీ రెండు చేతులెత్తి ఆయనను మహిమపరుస్తూ ఉన్నావు. అంతా నేనే చూచుకుంటానని నిబంధన చేస్తా ఉన్నాడు. అంతా నేనే చూచుకుంటానని వాగ్దానము చేస్తా ఉన్నాడు. నువ్వు ఊరకుండము, నా ఆశ్చర్య కార్యం నువ్వు చూడబోతా ఉన్నావు. నువ్వు ఊరకనే నిలిచిండు చూడు, నా అద్భుత కార్యము నువ్వు చూడబోతా ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. రెండు చేతులెత్తుదాం ఆకాశమే. ఆయన బలమైన సన్నిధి మనతో ఉంది. ఆయన బలమైన సన్నిధి అనేక హృదయాల్ని తాకుతా ఉంది. ఆయన దర్శిస్తా ఉన్నాడు యేసయ్య. చచ్చుబడి ఉన్నటువంటి ఇక్కడ కొన్ని జీవితాలను దర్శిస్తా ఉన్నాడు. ఆయన జీవము పోస్తా ఉన్నాడు. ఆయన ఈ ఎముకలకు సత్తువ లేదు ఈ స్థలమందున్న కొందరిలో. ఆయన బలమును ఇస్తా ఉన్నాడు. ఆయన మృతతుల్యమైన పరిస్థితులను జీవంలోనికి నడిపిస్తా ఉన్నాడు. ఆయన బలహీనులుగా ఈ సమయం ఈ స్థలంలో ఉన్నారు. ఆయన బలమును ఇస్తా ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. ఆయన ఆనంద వస్త్రము చేత కొంతమందిని కప్పుకుంటా ఉన్నాడు. ఆయన సర్వాంగ కవచాన్ని తన బిడ్డలకు ఇస్తా ఉన్నాడు. అపవాది వేసే ప్రతి బాణములను ఎదుర్కొనుటకు ఆయన ఖడ్గమును చాపి మన మధ్యలో నిలబడి ఉన్నాడు. అపవాది పీడించే, అపవాది శోధించే శోధనల నుంచి కొంతమంది ఈ సమయం మందు విడిపించబడతా ఉన్నారు. అపవాది శక్తులు లయమవుతా ఉన్నాయి. ఈ సమయం మందు అపవాది కాడి విరిగిపోతా ఉంది. ఈ సమయం మందు చీకటి అంధకారము వెలుగుగా మారుస్తా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగుగా మారుస్తా ఉన్నాడు. ఆయన నిందలను ఘనతగా తీసుకొని వస్తా ఉన్నాడు. ఆయన యేసయ్యానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాడు. ఓ సర్వశక్తిమంతుడానికి వందనాలయ్యా. ఈ లోక ఆశల చేత, ఈ లోకంలో వచ్చే శ్రమల చేత నీవు పోరాడలేక ఈ స్థలమందు ఉన్నావు. అయితే ఆయన అభిషేకాన్ని నీకు ఇస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఈ పరిస్థితులను జయించుట కొరకు ఆయన అభిషేకము నిన్ను తాకుతా ఉంది. వరదానములో ఉన్నట్లు, మొదటి యుగములో ఉన్నట్లు ఆశ్చర్యం నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. మూడు బారిన జీవితాలను ఆయన చిగురింపజేస్తా ఉన్నాడు. కారు చీకట్లతో ఉన్న వారికి ఆయన వెలుగునిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అయ్యా నన్ను కరుణించయ్యా అని నువ్వు అడుగుతా ఉన్నావు. అయ్యా నన్ను నాపైన దయ చూపయ్యా అని అడుగుతా ఉన్నావు. అయ్యా అని కేకలు వేస్తా ఉన్నావు నీ నోరు తెరిచి. అయ్యా నన్ను చూడయ్యా అని నువ్వు అడుగుతా ఉండగా ఆయన ఆత్మ కార్యములు నీ జీవితంలో జరుగుతా ఉన్నాయి.
నీ జీవితంలో ఆయన కార్యములు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది దర్శిస్తా ఉన్నాడు ఆయన, కొంతమంది కట్లను విప్పుతా ఉన్నాడు ఆయన, కొంతమంది బంధకాలను తెచ్చివేస్తా ఉన్నాడు ఆయన. అద్భుతకరుడు ఆయన, ఆశ్చర్యకరుడు ఆయన. నువ్వు కేకలు వేస్తా ఉండగా అయ్యా నన్ను కరుణించు అయ్యా అని పిలుస్తా ఉండగా అనేక బంధకాలు తెగిపోతా ఉన్నాయి. మెట్టగా ఉన్న ప్రతి పరిస్థితులను సరళము చేస్తా ఉన్నాడు యేసయ్య. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. ఓ సర్వశక్తి మంత్రానికి వందనాలు అయ్యా అంటూ రెండు చేతులు ఎత్తుదామా, ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దామా, ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఆరాధనకు యోగ్యుడైనటువంటి యేసయ్య, పూజ్యనీయుడైనటువంటి తండ్రిని ఆయనను స్తుతిద్దాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. యేసు రాజ్యానికి వందనాలను చివరిగా ఒక్కసారి రెండు చేతులు ఎత్తుదాం. ఆయన మహత్ కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఉన్నతమైన దేవునికి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఆత్మతో వాక్యముతో అనుదినం మనల్ని నింపుతా ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. కొద్ది నిమిషాలు, ఇంకా కొన్ని క్షణాలు, ఒక 2-3 నిమిషాలు హృదయం అంతటితో ఆయన స్తుతిద్దాం. ఆయన మేలులను మరువక ఆయన స్తుతిద్దాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. రెండు చేతులెత్తి ఆరాధిద్దాం.
ఆరాధనకి యోగ్యుడు పొచ్చునేటటువంటి యేసుని స్తుతిస్తూ ఆయనకు ప్రార్థన చేద్దాం. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాక్కులు మనల్ని దర్శించడానికి, మనలో జీవనివ్వడానికి, మన జీవితాల్లో వెలుగునివ్వడానికి ఆయన మాటలు మన కొరకు సిద్ధంగా ఉన్నాయి కనుక అయ్యా నాతో మాట్లాడండి అయ్యా, అయ్యా నాతో మాట్లాడండి అయ్యా, ఆశతో వచ్చానయ్యా, దాహంతో వచ్చాను ప్రభు అంటూ అడుగుతూ ప్రార్థన చేద్దాం. జరగబడిన ఆరాధన కొరకై ప్రత్యేకంగా తన వాక్కులు ప్రతి ఒక్క బిడ్డను దర్శించలాగా ప్రార్థన చేద్దాము. సుగుణాంటి గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తుండగా, జరగబడిన ఆరాధన కొరకై ప్రార్థిస్తూ ఉండగా అందరం తలలు వంచి ప్రార్థనలో మన హృదయాలను సిద్ధపరచుకుందాము. ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన అడుగుదాము. అయ్యా నాతో మాట్లాడినట్టు అడుగుదాము. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం 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 నైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన వారం ఇంతవరకు తండ్రి కాచి కాపాడినావు తండ్రి, నీ వందనాలు ప్రభు. నైనా మాకు తోడుగా నీడుగా ఉండి నైనా మీరు జరిగించిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధమైన ఆదివారం నైనా పరిశుద్ధులతో కూడుకొని ప్రభా నేను కొద్ది నిమిషాలు నేను ఆరాధించిన భాగ్యం మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఆరాధన మీరు దర్శించున్నారని మేము నమ్ముచున్నాం నైనా, మీకు వందనాలు చెల్లించుకుంటాం. ఈ విధంగానైనా ప్రతి ఒక్కరిని ప్రభా మరి నైనా టయానికి వచ్చి నేను ఆరాధించి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను పాటలందు నైనా మరి ఆరాధనందు ప్రభా అయ్యా మీరు మాకు అందరికీ తోడుగా నీడుగా ఉండి తండ్రి అయ్యా మీరే మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం అయ్యా. పరిశుద్ధాత్మ దేవాన తండ్రి అయ్యా నాయన మరి నా ప్రభా ఇప్పుడు వాక్యంలోకి వెళ్తుండగా నాయన అయ్యా నీ దాసునిచ్చిన సార్లు మార్పు చేసుకొని మాకు కావాల్సిన మాటలు ప్రభా నీ యొక్క బంగారు మాటలతో నన్ను మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేసి వినగలిగిన చెవులను గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని మీకే సమస్త మహిమ గణిత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాము. దయచేసి అందరం కూర్చుందాము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలమందు కార్యం చేస్తా ఉన్నాడు. ఈ స్థలమందు ఆయన సంచరిస్తూ ఉన్నాడు కనుక ప్రత్యేకంగా ఈరోజు ఆయన దీవెనకరమైనటువంటి మాటలు, ఆయన జీవంగల మాటలు మన కొరకు సిద్ధంగా ఉన్నాయి కనుక దయచేసి దేవుడు మాట్లాడుతూ ఉండగా మరి మనం అందరం శ్రద్ధతో ఉందాం. దయచేసి బయటికి లోపలికి ఎవరు తిరగొద్దు. మరి ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తాము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ గట్టిగా దేవుని సన్నిధిని అనుభవించాను అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మన దేవుడు మంచివాడు, మంచి కార్యాలు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి అందరం గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు దేవుడు మన యొక్కసారి మనతో మాట్లాడబోతుండగా మన హృదయాలను తెరిచి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో అందరం ఏకీభవిస్తూ ఆయన మాటలు విందాం. దానికంటే ముందుగా వాక్యంలోకి వెళ్ళక మునుపు మీ పక్క వారిని ఒకసారి చిరునవ్వుతో పలకరించండి. బాగున్నారా, క్షేమంగా ఉన్నారా అని ఒకసారి అడగండి. మీ పక్క వారిని ఒక్కసారి పలకరించండి. అమ్మ నేను చెప్పింది తప్ప వేరేదేది మాట్లాడకూడదు. బాగున్నారా అని అడగండి అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వినబడట్లే, గట్టిగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. మరి యొక్క పరిశుద్ధ దినమందు ప్రభు సన్నిధిలోకి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాం. నిజంగా మరి దేవుని యొక్క గొప్పతనము మన జీవితంలో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి వాక్యంలోకి వెళ్ళక మునుపు మనందరికీ తెలిసిన విధంగానే సాయంకాలము మరి యవనస్తుల కూడిక ఫ్రెండ్షిప్ డే మీట్ ఉంది. మరి 6 గంటలకు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చినట్టుగా ఆలస్యంగా సాయంత్రం రాకండి దయచేసి. జల్దీ రండి, త్వరగా రండి. ఫస్ట్ ఓపెనింగ్ ప్రేయర్ నుంచి చివరి వరకు మీ అందరినీ నేను చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా. నమ్మితే గట్టిగా చెప్పండి హల్లెలూయా. త్వరగా మీరు సాయంకాలము ఆలస్యం చేయకుండా
ఏ ప్రోగ్రామ్ని కూడా మిస్ అవ్వకుండా మీరందరూ ప్రభు సన్నిధిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధి మరి మనకందరికీ చాలా ప్రాముఖ్యము. ఎవరు కూడా మరి మిస్ అవ్వకుండా ప్రభు సన్నిధిని మరి అనుభవించాలని, మరి దేవుని సన్నిధిలో మనం అందరం కూడి ప్రభువుని, ఆయన మంచితనాన్ని మనము అనుభవించే వారిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మరి యొక్క మాట చేత మనందరినీ బలపరచబోతూ ఉన్నాడు. మనం నమ్ముదాము దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడని. ఆమేన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. స్వరమెత్తి గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చదువుదాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే నాతో కలిసి మరి ఒక మాటను మనం చదువుకుందాం. 31వ కీర్తన, దావీదు కీర్తన 3వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. 31వ కీర్తన 3వ వచనం. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. చాలు, చదువుదాం. ఈ యొక్క కిందికి మనం ఇంకో మాట చదివితే, నా ఆశ్రయ దుర్గము నీవే, నేను చిక్కుకొనుటకై శత్రువులు రహస్యంగా ఓడిన వలలో నుండి నన్ను తప్పించుము. ప్రార్థన చేద్దాం. అతి మిక్కిలిగా ప్రేమించిన మా మంచి యేసయ్య, చదువుబడిన లేఖన భాగాల ద్వారా తండ్రి మమ్మలను, మా యొక్క హృదయాలను బలపరిచి నడిపించుకుని అడుగుతూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే సూటిగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. అందరు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే రాజైన దావీదు ఈ 31వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నాడు. దేవుణ్ణి తన జీవితంలో తను ఏమనుకుంటూ ఉన్నాడో ఈరోజు మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోబోతూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటనేది వాక్యం వింటే, సరిగ్గా వింటే ముందు అర్థమవుతుంది. ఆమేన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఏం చెప్పాడండి అంటే మస్తు చెప్పాడు. ఏం చెప్పాడంటే చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడంటే మస్తు చెప్పాడు. వాక్యం ఏంటి, వాక్యం యొక్క అంశం ఏంటి, వాక్యంలోంచి నువ్వే నేర్చుకోబోతున్నావో, నీతో ప్రత్యేకంగా, నీతో పక్కవారితో కాదు, నీతో దేవుడు ఏదైతే మాట్లాడబోతున్నాడో దాన్ని మనం గ్రహించాలి. ఆమేన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కొండ నా కోట నీవే అని రాజైన దావీదు తన యొక్క అనుభవాన్ని ఈ మాటల ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి తను ఏ విధంగా భావిస్తున్నాడంటే నా కొండ నా కోట అనే మాటగా ఆయన భావిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి మన కొండగా చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ విధంగా? ఈరోజు మన జీవితాల్లో ఎన్నో కొండలు ఉన్నాయి. దేవుడు అనే కొండ కాకుండా ఎన్నో సమస్యలు అనే కొండలు ఉన్నాయి, అనారోగ్యం అనే కొండలు ఉన్నాయి. మనుషులే మనకు ఒక కొండలుగా మారిన జీవితాలు కూడా మన జీవితాల్లో ఎన్నో విషయాలు ఆ విధంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బంది ఒక కొండగా, లేకపోతే నింద ఒక కొండగా, అనారోగ్యం ఒక కొండగా, ఒక రోగం ఒక కొండగా, ఈ విధంగా ఎన్నో కొండలు మన జీవితంలో ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఏమంటున్నాడంటే నీవే నా కొండవు అని అంటున్నాడు. హల్లెలూయా. చెప్పరేంటి గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. స్వరం ఎత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. యేసయ్య మన కొండగా ఉండాలి. యేసయ్యే మన కొండ. దావీదు అంటున్న రీతిగా నీవు నేను చెప్పగలగాల్సిన మాట ఏంటో తెలుసా? యేసయ్య నీవు నా కొండగా ఉండయ్యా అని మనము చెప్పేవారిగా ఉండాలి. యేసయ్యనే మన కొండగా అవుతే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనే మాటను ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి ఈ కొండ అనే మాట మనం ధ్యానిస్తుంటే ఇంకొక విషయం కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. ఏమని? మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో యేసయ్య అంటాడు, తీయొద్దు, ఇటు చూడండి. ఏమంటాడంటే మీరు ఈ కొండను చూసి వెళ్ళి నువ్వు సముద్రంలో పడమంటే పడుతుంది అని అంటారు. మరి ఆ కొండ ఏంటి అంటే ఆ కొండ వేరు, ఈ కొండ వేరు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు కదా, ఏ కొండ ఆ కొండ కాదు, వెళ్ళి సముద్రంలో పడుమని యేసయ్య చెప్పగానే, యేసయ్య చెప్పాడు కదా అది పడుమనగానే అది పడుతుంది అని ఒక కొండ ఉంది కదా, ఆ కొండ ఏంటి అంటే ఆ కొండ నీ సమస్య ఒక కొండ అయితే
యేసయ్య నిజమైన కొండ అయితే ఆ సమస్య అనే కొండ నీ ముందు నుంచి కొట్టుకుపోతుంది. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కొండలు ఉన్నాయా అంటే ఓ పెద్ద లిస్ట్ మనం దేవునికి ఇచ్చేస్తాం. ఉన్నాయా? ఈ కొండ ఉంది, ఆ కొండ ఉంది, ఈ వ్యక్తి ఒక కొండగా ఉన్నాడు, నాకు ముందుకెళ్ళనిస్తలేడు, వెనకకెళ్ళనిస్తలేడు, ఈ సమస్య ఒక కొండగా ఉంది. ఇలా ఎన్నో కొండలను గురించి మనం చెప్పగలుగుతాం. యేసయ్య అంటున్న మాట ఏంటంటే నీ ముందు ఏదైతే కొండగా ఉందో దాన్ని వెళ్ళిపోమని చెప్పు అని అంటున్నాడు. చూద్దాం ఒక మాట, ఆ మాట చదువుకుందామా? 11వ అధ్యాయం మార్కు సువార్త. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచబోతూ ఉన్నాడని మనము విశ్వసించి ఈ మాటను మనము ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయం 20వ వచనం. తీసిన వారు ఎవరైనా త్వరగా చదవండి. 11:20 వచనం. వారు మార్గంలో పోవచ్చుండగా వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను చాలా జాగ్రత్తగా ఈ మాటను ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గమనించండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి, అర్థమవుతుందా? దావీదు నా కొండగా ఉంటాడు, దేవుడు నీవే నా కొండ అనడం ఆ కొండ వేరు, ఆ కొండ వేరు. అమ్మా కొంచెం ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నారా? లేకపోతే స్పందించండి బ్రదర్స్. ఆ కొండ వేరు, ఈ కొండ వేరు. మీరు ఈ కొండను చూచి, ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మేయడరా, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసయ్య నీవే నా కొండ, నీవే నా కోట అని ఎవరంటున్నారు? ఇప్పటిదాకా మనం చదువుకుందాము. ఎవరు అంటున్నారు? దావీదు అంటున్నాడు. అందరు చెప్పండి, ఎవరు అంటున్నారు? మరి అన్నది తన జీవితంలో జరిగిందా అనేది కూడా మనము పరీక్షించాలి. మనందరికి తెలుసు, దావీదు గొలియాతుతో ఫైట్ చేశాడు, యుద్ధం చేశాడు. అందరు ఇచ్చేయండి. యుద్ధం చేసినప్పుడు దావీదు గొలియాతు ముందు ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక కొండ ముందు నిలబడినట్టుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అందరు మాట్లాడండి. ఎలా ఉన్నాడు చెప్పండి? గొలియాతు దావీదుకి ఎలా ఉన్నాడంటే ఒక కొండలా కనబడుతున్నాడు. ఒక కొండ ముందు, ఒక శిఖరము ముందు నిలబడి యుద్ధము చేస్తూ సవాలు చేస్తున్న వ్యక్తిగా మనము చూడగలుగుతాం. చాలా ఎత్తైన వ్యక్తి, చాలా పొడుగ్గా కనబడుతున్నాడు. అసలు గెలవడానికి ఎక్కడ కూడా అక్కడ అవకాశం లేని వ్యక్తిగా ఈ దావీదు గొలియాతు ముందు నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గొలియాతుతో యుద్ధం చేసి గెలవడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు గొలియాతుని కొండగా చూడలేదు, దేవుణ్ణే కొండగా చూశాడు. ఎవరిని చూశాడు? గట్టిగా చెప్పండి, ఎవరిని చూశాడు? ఈ రహస్యాన్ని మనం తెలుసుకుంటే మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య అనే కొండ మన ముందు నుంచి పారిపోతుంది. నమ్మితే చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చాలాసార్లు సమస్యను కొండగా చూడడం నీకు అలవాటు ఉండొచ్చు, లేకపోతే ఒక ప్రాబ్లంని నువ్వు ఒక కొండగా చూసే అనుభవం నీకు ఉండొచ్చు. ఒక వ్యక్తి సమస్య, లేదంటే ఒక వ్యక్తి నీ శత్రువుని కొండగా చూసే అలవాటు నీకు ఉండొచ్చు. ఈ రోజు నుంచి నీ యొక్క చూపు మారాలి, నీ ఆలోచించే విధానం మారాలి. నువ్వు దేవుని తప్ప దేని కూడా కొండగా చూడడానికి వీల్లేదు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్వరం ఎంత కలిపి చెప్తాం గట్టిగా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తప్ప దేని కూడా మనం కొండగా చూడొద్దు. ఎందుకో తెలుసా? నీకు నిత్యమైన కొండ ఆయన్నే కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దేవుని కొండగా చూసి యుద్ధం చేయడం ప్రారంభించాడో, కొండగా ఉన్న గొలియాతు చనిపోబడ్డాడు, చంపివేయబడ్డాడు. యుద్ధంలో దావీదే గెలిచాడు. ఈరోజు చాలా మంది కొండలను చూసి భయపడే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కొండలను చూసి వణికే వాళ్ళు ఉన్నారు. కొండను చూడగానే నేను ఓడిపోయాను అని నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొండను చూడగానే అలసిపోయే వాళ్ళు ఉన్నారు. కొండను చూడగానే ఎంతో మంది సమస్యలే వారు ఉన్నారు. కొండను చూడగానే ఎంతో మంది మౌనంగా ఉండేవాళ్ళు ఉన్నాం. కానీ దావీదుని మీరు ఒకసారి గమనించండి.
దేవుణ్ణి కొండగా చేసుకున్నాడు గనుకనే కొండలాంటి సమస్య వచ్చినా, కొండలాంటి వ్యక్తి వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా కానీ ఆయన దాన్ని జయించడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్యను కొండగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని కొండగా చేసుకున్నాడు? నోరు తెరిచి అందరం చెప్దాం. ఎవరిని? ఈరోజు నీ కొండ ఏంటి? కాదు ఉత్తగా అంటున్నారు. యేసయ్యనే మీ కొండ అయితే నీ జీవితంలో కొండలాంటి సమస్యలు ఏవి ఉండవు ప్రియమైన దేవుని బిడ్డ. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుణ్ణి మనం కొండగా చేసుకోవాలి. యేసయ్యనే మన కొండ. దావీదు అంటున్నాడు, నీవే నా కొండ, నీవే నా కోట. కోట అంటే మనకు తెలుసు కదా, రాజులు నివసించే స్థలం. కొండ అంటే చాలా పెద్ద, దాన్ని ఎవ్వరు కదిలించడానికి వీల్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి తరము కాదు. అలాంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఒక మాట చదువుకుందాం. 125వ కీర్తన, 125వ కీర్తన మొదటి వచనాన్ని ఎవరైనా చదవండి త్వరగా. ఎవరి యందంట? అమ్మ కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి యందు? యెహోవా యందు నమ్మిక ఉంచువారు. దావీదు అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు. ఏంటంట? మనం కదులుడు అంటే రోజు కదులుతాం. మన కదులుడికి అసలు అంతే లేదు. ఇక్కడ నుంచి అక్కడికి కదులుతాం, అక్కడి నుంచి ఇక్కడికి కదులుతాం, ఎంతనైనా కదులుతాం. మనల్ని ఆపకపోతే అసలు ఆగనే ఆగం కదండి. మనం కదిలే తీరు వేరుంటుంది. ఏదైనా చిన్న సమస్య రాగానే ఏ విధంగా కదులుతామో మనందరికీ బాగా తెలుసు. మనం కదలడమే కాదు, కుటుంబస్తులను కదిలిస్తాం, స్నేహితులను కదిలిస్తాం. అంతేకాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బెదిరిపోవాలి నీ కదులుడికి చూసి. వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు. గట్టిగా బాయ్స్ నుంచి సౌండ్ రావాలి. నిత్యము నిలుచు. బైబిల్లో చూసి చెప్పండి. సియోను కొండవలే ఉండును. ఆమేన్. నిత్యము నిలిచే కొండ ఆ సియోను కొండ మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మాయంపరుద్దాం. ఆ కొండ ఎవరు? గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్యే మన కొండ. నిత్యము నిలిచే కొండ మన యేసయ్య. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను నీ కొండగా నువ్వు చేసుకుంటే నీ జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. కొన్ని విషయాలను త్వరగా మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. నోవాహు దినములలో గత కొన్ని వారాల కింద ఈ విషయాన్ని మనం ధ్యానించాం. చాలా భయంకరమైన వర్షము, 40 దినాలు అసలు ఆగని వర్షము. భూలోకమంతా అందరూ, ఆ తరం వారందరూ చనిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ యొక్క ఓడలో జంతువులతో సహా నోవాహు కుటుంబము చేరింది. అందరు చూడండి, వినాలి, వాక్యాన్ని వినండి. నోవాహు కుటుంబముతో పాటు సర్వజాతి జంతువులు, పక్షులు అన్నీ ఆ ఓడలోకి చేరాయి. మనం గమనించినట్లయితే చాలా రోజుల తర్వాత, సుమారు 190 రోజుల తర్వాత ఆ వర్షం ఆగిపోయి నీళ్ళన్నీ ఎండిపోయినప్పుడు ఆయనకు ఒక నమ్మకం వచ్చింది. ఏమని అంటే, నీళ్లు ఆరిపోయాయి భూమిపైన అని తెలిసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఓడ చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో 8వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదామా. 8వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు. ఆదికాండం 8వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు. అమ్మా, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. నీళ్లు తగ్గిపోయాను, తూములను మూయబడెను, ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా తీసిపోవచ్చుండెను.
150 దినముల తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద, గట్టిగా చెప్దాం, ఏ కొండ మీద నిలిచిందంట? అందరు చెప్పాలి స్వరమెత్తి. ఏ కొండ మీద అంట? అరారాతు కొండ మీద నిలిచింది. అప్పటి వరకు ఈ ఓడ తిరుగుతూనే ఉంది. హల్లెలూయా. తిరుగుతూనే ఉంది. ఆ నీళ్ళల్లో తిరుగుతూ ఈ నీళ్లు తగ్గిపోగా అది పోయి ఒక కొండ మీద ఆగిందంట. హల్లెలూయా. చెప్పరేంటి గట్టిగా? హల్లెలూయా. యేసయ్య మనల్ని చాలా సార్లు కొండగా మనల్ని నిలుపుతాడు. హల్లెలూయా. క్రమము లేని వారిని, స్థిరత్వము లేని వారిని, లేదంటే కన్సిస్టెన్సీ అనేది లేక ఒక స్థిరత్వము లేని వారిని దేవుడే నిలుపుతాడు. ఈ కొండ అరారాతు కొండ అనే మాటకు అర్థం ఏంటి అంటే స్థిరమైన కొండ. అందరు చెప్పండి, ఏ కొండ? గట్టిగా చెప్పాలి, ఏ కొండ ఇది? స్థిరమైన. ఈ కొండ మనల్ని నిలుపుతుంది, మనకొక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఏ విషయంలోనైనా కానీ మనకొక స్థిరమైన జీవితాన్ని ఈ కొండ, యేసు క్రీస్తు అనే ఈ కొండ, ఈ యొక్క కొండ మనకొక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఏ కొండ మీద నిలిచింది ఈ యొక్క ఓడ వెళ్ళి అంటే? అరారాతు కొండ పైన నిలిచిందంట. ఈరోజు ఆ అరారాతు కొండ యేసు క్రీస్తుగా నీ జీవితంలోకి రాబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్దామా స్వరమెత్తి? హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఏ విషయంలోనైనా కానీ ఇంకా నీకు స్థిరత్వము లేకపోతే యేసయ్యకు చోటివు. దేవునికి చెప్పు, అయ్యా నీ స్థిరత్వము నా జీవితంలో కావాలి. నేను ఫలాని విషయంలో ఇంకా స్థిరంగా లేకపోతూ ఉన్నాను, ఇంకా నేను అనేకమైన విషయాల్లో నాకు స్థిరత్వం లేదు. నీవే నా కొండగా ఉండి నా జీవితాలను బాగు చేయి. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసముతో, నమ్మకముతో ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో దేవుడు మన జీవితాలలో స్థిరమును ఇచ్చునుగాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్థిరత్వము మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క స్థిరత్వము మన ఆత్మీయ జీవితాల్లో ప్రాముఖ్యం, మన ఉద్యోగాల జీవితాల్లో ప్రాముఖ్యం, మన చదువుల్లో ప్రాముఖ్యం, మన వ్యాపారాల్లో ప్రాముఖ్యం, మన యొక్క కుటుంబాల్లో అంతకంతకు ఇంకా ప్రాముఖ్యము అనే విషయాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈరోజు నీకు ఏ విషయంలోనైనా కానీ స్థిరం లేకుండా ఇక్కడ కూర్చొని ఉన్నావా? ఏ విషయంలోనైనా, ఇన్ వాట్ ఎవర్ ద మ్యాటర్స్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద కన్సిస్టెన్సీ, ఒక స్థిరత్వం అనేది నీకు లేకపోతే దేవుని ఆశ్రయించు. దేవుని ఆశ్రయించు. యేసు క్రీస్తుని నువ్వు ఆశ్రయించు. ప్రభువుని అడుగు, ప్రభువా ఆ అరారాతు కొండ వలె నా జీవితం ఉండాలయ్యా, అరారాతు కొండ వలె నా జీవితాన్ని నువ్వు స్థిరపరచయ్యా అని నువ్వు అడుగుతూ ఉండగా దేవుడు నీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని ఇవ్వబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం. తెచ్చుకున్నారా? తెచ్చుకుంటే 2 చేతులు లేపి హల్లెలూయా. స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఆ యేసు క్రీస్తు కొండగా నేను స్థిరపరచబోతూ ఉన్నాడు. స్థిరమైన జీవితాలు దేవునికి ఇష్టం. అస్థిరులంటే దేవునికి ఇష్టం లేదు. కన్సిస్టెన్సీ కావాలి. మాటలో కానీ, ప్రవర్తనలోనే కానీ, నీ బిహేవియర్లోనే కానీ, నువ్వు చేసే ఉద్యోగమే కానీ, నీ ప్రతి విషయంలో, నీ నిర్ణయాల విషయాల్లోనే కానీ, ప్రతి విషయంలో ప్రతి ఒక్కరము స్థిరము కలిగి మనం ఉండాలని ఆ దేవాతి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్దామా హల్లెలూయా. అరారాతు కొండ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు కొంతమంది చెప్పట్లేదు, మీరు అందరూ చెప్పాలి. ఏంటి? బిగ్గరగా స్వరం ఎత్తి చెప్దాం. ఏంటి? స్థిరమైన ఏ కొండపైకి వెళ్ళి ఆ యొక్క ఓడ నిలిచిందంట? అరారాతు కొండ. మొదటి కొండను మనం చూసాం. 2వ కొండను మనం చూసినట్లయితే 22వ అధ్యాయంకి వెళ్దాం త్వరగా. కొన్ని మాటలను నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. 22వ అధ్యాయం మనందరికీ బాగా తెలుసు. ఆదికాండము 22వ అధ్యాయం. దేవుడు వాగ్దాన పుత్రునిగా ఇస్సాకును అబ్రహాముకు దేవుడు ఒక బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. అయితే ఇచ్చిన ఆ బహుమానాన్ని తిరిగి దేవుడు బలి అర్పించమని, నాకు తిరిగి దాన్ని ఇవ్వమని చెప్పినప్పుడు
ఆయనకు ఒక కొండ దగ్గరికి వెళ్ళి దాన్ని నాకు అర్పించాలి అని చెప్తున్నాడు. ఒకసారి చదువుదామా ఆ మాటను? ఒకసారి చదువుదాం. రెండవ అధ్యాయం 22వ అధ్యాయము 22వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అమ్మా, అప్పుడు ఆయన నీకు, గట్టిగా చదవాలి, ఒక్కడై ఉన్న కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. మోరియా దేశమందు అనేకమైన పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతములలో ఒక పర్వతము పైన ఇస్సాకును దేవుడు బలి ఇవ్వమని చెప్పాడు. అందరూ ఇచ్చుడండి, మీ అటెన్షన్ వాక్యం వైపు ఉంచండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే చెప్పాడో ఒక కొండపైకి ఇస్సాకుని తీసుకొని అబ్రహాము వెళ్ళడము వాక్య భాగంలో మనం అనేక పర్యాయాలు చూసాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క కొండను మనం గమనించినట్లయితే గాడ్ ఈజ్ ఏ ప్రొవైడర్. గాడ్ ఈజ్ ఏ ప్రొవైడర్ అంటే దేవుడు పోషించే కొండగా ఈ కొండను మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ కొండపైకి వెళ్తూ ఉంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు. ఏమని అంటే, అయ్యా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ బలి అర్పించడానికి దహన బలి ఏది అని అడిగినప్పుడు దహన బలి దేవుడే చూసుకుంటాడు. అందరు చెప్పండి, ఎవరు చూసుకుంటారంట? మన అవసరతలన్నీ కూడా దేవుడు చూసుకొనును గాక. నమ్మితే గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన ఫైనాన్షియల్ నీడ్స్ అన్ని దేవుడు చూసుకొనును గాక. మీరు ఎంత నమ్మితే అంత చెప్పండి హల్లెలూయా. ఐ నో సమ్ పీపుల్ హియర్ విత్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్. అనేకమైన ఆర్థిక ఇబ్బందుల చేత నువ్వు కొట్టుమిట్లాడుతూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటో తెలుసా? దేవుడు చూసుకుంటాడు. నీకు కావలసినది నీ సమయానికి, నీ అవసరతను బట్టి దేవుడే నిన్ను పోషిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఒకవేళ నువ్వు ఎవరికైనా ఇచ్చేది కావచ్చు, ఒక అప్పు కట్టే విషయమే కావచ్చు, ఒక ఈఎంఐ కావచ్చు, లేదా ఒక పెద్ద మొత్తున డబ్బు నీకు చాలా అవసరం ఉండొచ్చు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా నువ్వు నమ్ము, దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున నీకేమైతే కావాలో అదే దేవుడు నీకు సమకూర్చబోతున్నాడు. ఆమేన్. ఈ కొండ ఏ కొండ అంటే సమకూర్చే కొండ. అందరు చెప్పండి. చెప్పరేంటి? గట్టిగా, నాకు వినబడేటట్టు గట్టిగా చెప్పండి. ఏంటి? ఏ కొండ ఇది? మీరు చెప్పకపోతే కాదు, చెప్పాలి. మీ నోట్ చదువుదాం. అమ్మ గట్టిగా చదువు. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఈ వాక్యములను రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యమును బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. చూడండి, అతడు 40 రాత్రింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలను మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే భక్తుడైన మోషే జీవితంలో దేవుడు ఒక ప్రత్యక్షత ఇవ్వడము, సీనాయి కొండ పైన దేవుడు తనతో మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. మోషేకును ఇశ్రాయేలులకు దేవుడు ఒక నిబంధన, లేదంటే 10 ఆజ్ఞలను ఏ విధంగా వారు ముందుకు వెళ్ళాలో, ఏ విధంగా వారి జీవితాలు ఉండాలో, ఏ విధంగా వారి యొక్క ఆత్మీయ జీవితాలు ఉండాలో దేవుడు కొన్ని నిబంధనలను, కొన్ని ఆజ్ఞలను ఈ యొక్క మోషే ద్వారా ఆ సీనాయి కొండ పైన దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 దినాల్లో ఆయన అక్కడ ఉన్నాడట. ఎన్ని రోజులు? చెప్పరేంటి గట్టిగా? ఎన్ని రోజులు? మనం 4 నిమిషాలు ఉండి దేవుడు ఏం చెప్పాడు చెప్పు. దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పు. ఇప్పుడు ఏమైంది చెప్పు. దేవుడు నా కోసం ఏమని చెప్పాడా? దేవుడు నాకేమన్నా ఇచ్చాడా? దేవుడు నాతో ఏమని అన్నాడా? లేకపోతే నా కోసం ఎన్ని రోజులు ఉన్నాడంట ఆయన అక్కడ?
ఎంత ఓపిక కదండి. నీళ్ళు తాగలేదంట, ఆహారం తీసుకోలేదంట, ఏమీ చేయలేదు. 40 days 40 దినాలు ఆయన అక్కడ ఉండి దేవుని యొక్క నిబంధన లేదంటే దేవుని యొక్క వాగ్దానాలను ఆయన పొందుకొని ఉన్నాడు. ఒక ప్రత్యక్షతను దేవుడు అక్కడ ఆయనకు కనపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని నువ్వు నీ కొండగా చేసుకుంటే దేవుడు నీ చుట్టూన్న వారికి ఏ ఆజ్ఞలు ఇవ్వాలో, వారిని ఏ విధంగా నడిపించాలో, వారితో నువ్వు ఏమైతే చెప్పాలో, వారిని ఏ విధంగా దేవునిలోకి నడిపించాలో దేవుడు నీకు బోధిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ప్రజలకు లేదంటే నీతో ఉన్న వారికి, నీ కుటుంబస్తులకు, నీ స్నేహితులకు, నీవు ఏ సహవాసంలో ఉన్నావో వారికి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో దేవుడు నీ ద్వారా వాళ్ళకి చెప్పిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. మన ద్వారా దేవుడు వారితో మాట్లాడాలి. ఎప్పుడైతే దేవుని కొండగా నువ్వు చేసుకుంటావో, ఈ సీనాయి కొండపైకి మోషే ఒక్కడే వెళ్ళాడు. అక్కడ ఏ నరుడు లేడు, ఎవరు కూడా తోడివారు లేరు. ఒంటరిగా 40 days 40 రోజులు అక్కడ అతను సమయాన్ని గడిపాడు. చూడండి, దేవునిలో సమయం గడపడం అనేది మన జీవితంలో మనం చాలాసార్లు వెయిట్ చేసినా దేవునిలో ఎక్కువ సమయం గడిపితే మనం అనుకుంటాము, అయ్యో ఇంత టైం వేస్ట్ అయిపోయింది ఏంటి. నేను ఒక మాట చెప్పాలా, దేవునిలో నువ్వు ఎంత సమయం గడిపినా కానీ అది వేస్ట్ కాదు. ఆమేన్. నమ్మితే గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవునిలో గడిపే ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతి రోజు అదొక నీ జీవితంలో నూతనమైన అనుభవానికి నేను తీసుకున్నాను. అనేకమైన ప్రత్యక్షతల చేత, అనేకమైన దర్శనాల చేత, అనేకమైన వాక్కుల చేత, అనేకమైన ఆజ్ఞల చేత ఆయన ఆ కొండ మీద ఉండే అనుభవాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పర్వతము పైన ఈ యొక్క ప్రత్యక్షతను మోషే చూడగలిగాడు. దేవుడు స్వతహా ముఖాముఖిగా తనతో మాట్లాడాడు. ఇశ్రాయేలుకు ఏం చెప్పాలో, వారిని ఏ విధంగా నడిపించాలో, వారిని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలో దేవుడే మోషేతో సూటిగా మాట్లాడి వారిని నడిపించిన అనుభవాన్ని మనం చూస్తాం. ఈరోజు ఆ కొండ మన జీవితంలో యేసయ్య ఉండాలని మనము కోరుకుందాం. హల్లెలూయా. చెప్దామా గట్టిగా హల్లెలూయా. ఆ అనుభవం నీలో ఉన్నట్లయితే నువ్వు అనేకమైన ప్రత్యక్షతలను పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, అనేకమైన అనుభవాల గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అనేకమైన దర్శనాలు నీకు ఇస్తాడు. నీ చుట్టూన్న వారికి ఆయన వాక్కులను నీ ద్వారా వారికి వినిపిస్తాడు. నువ్వు ఏదైతే చెప్పాలో, నువ్వు ఏ విధంగా వారిని నడిపించాలో, దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని నువ్వు తెలియపరిచే ఒక మధ్యవర్తిగా దేవుడు నేను ఉంచబోతున్నాడు. ఆమేన్. నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకున్నావు. నువ్వు చెప్తున్నావా దేవుని కోసం వేరే వాళ్ళ ద్వారా నువ్వు చెప్పిపించుకుంటున్నావా? ఏ అనుభవంలో ఉన్నావు? వేరే వారు వచ్చి దేవుడు నీ జీవితంలో ఇలా చేస్తున్నాడు, ఇలా ఉండమంటున్నాడు, సిస్టర్ బ్రదర్ ఇలా ఉండమంటాడని నీకు చెప్తున్నారా? నువ్వు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తున్నావు. ఏ అనుభవంలో ఇంకా మనం ఉన్నాం? ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీఆర్ హ్యావింగ్? ఇంకా వేరే వాళ్ళు నీకోసం ప్రార్థన చేయాలా? ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఒకరు నీకోసం దర్శనాలు చూడాలా? ఇంకా వేరే వాళ్ళు నీకోసం ఏదైనా ఒక వాగ్దానాన్ని దేవుడి నుంచి పొందుకోవాలా? దేవుడు ఏమైతే చెప్తున్నాడో నీకోసం ఇంకా చెప్పాలా? నువ్వు వినవా? నువ్వు ఆ సమయాన్ని గడపవా? పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయవా? ఆ అనుభవం నీకు వద్దా? వేరే వారిని దేవునిలోకి నడిపించే అనుభవం నీకు వద్దా? ఆ రుచి నువ్వు చూడవా? అస్తమానము లోకంలోనే బిజీ అయిపోయి వేరే వారిని నువ్వు ఆశ్రయించడం కాదు, నీ ద్వారా నీ దగ్గరికి ఇతరులు ఆశ్రయంగా నీ దగ్గరికి రావాలి. దేవుని మాటలు వినడానికి, ప్రార్థన చేయించుకోవడానికి, లేదంటే దేవుని యొక్క మాటలు నీ నోటి ద్వారా, దేవుని యొక్క కట్టడాలు ఏంటి, దేవుని యొక్క నిబంధనలు ఏంటి, ఆయన యొక్క ఆజ్ఞలు ఏంటి, దేవుడు నా కోసం ఏం చెప్తున్నాడో, లేకపోతే నన్ను ఎలా ఉండమంటున్నాడు అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చి ఇతరులు నిన్ను అడిగి తెలుసుకోవాలి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్తాం గట్టిగా హల్లెలూయా. కొంతమందిని చూస్తాం, ఎప్పుడు చూసినా కానీ దే విల్ డిపెండ్ ఆన్ ద అదర్స్ ప్రేయర్, దే వోంట్ ప్రే. వేరే వాళ్ళు ప్రార్థన చేస్తేనే వాళ్ళు అనుకుంటారు ఏమంటే, ఆ సిస్టర్ చేస్తే నేను చాలా మనశ్శాంతితో, నెమ్మదితో, సురక్షితంగా నేను నా కుటుంబం ఉంటావు. నువ్వు చేస్తే ఇంకా దానికంటే ఎక్కువగా ఉంటావు. హల్లెలూయా.
మీ పక్క వారు చెప్పండి, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభం చెయ్యి అని చెప్పండి. ఒక సవాల్ విసురు వాళ్ళని. మా బ్రదర్స్ చెప్పుకోండి అయ్యా. మీ పక్క వారు చెప్పండి, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభం చేయమని చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రారంభం చేయాలి. ఇదేమైపోతుంది చెప్పాలా? మీరు అనొచ్చు, ఏంటి బ్రదర్ వేరే వాళ్ళని ప్రేయర్ చేయమని అడగండి. అస్తమానం అదే పనిగా పెట్టుకోకండి. నేను డ్యూటీకి వెళ్తున్నాను, నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, నేను ఓటీ చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. నేను బిజీగా ఉన్నాను, మీరే ప్రార్థన చేయండి. నా కోసం వాక్యం మీరే వినండి, నా కోసం సాక్ష్యం మీరే చెప్పండి, నా కోసం కానుక కూడా మీరే వేయండి, నా కోసం వచ్చే దీవెనను నువ్వే పొందుకో, నేను వేస్ట్ ఇంక అంతే. అది కాదు. నీకంటూ ఒక ఆత్మీయ దర్శనం అనేది ఉండాలి. నీకంటూ ఒక దేవునితో నీకు ఒక సహవాసము, ఒక కట్టుబడి ఉండే ఒక సహవాసము అనేది, అంటు కట్టబడే ఒక సహవాసం నీకంటూ ఒకటి ఉండాలి. హల్లెలూయా. వేరే వారిని ప్రార్థన చేయమని అడగడం తప్పు కాదు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు కూడా ప్రార్థన చేయాలి, నువ్వు కూడా దేవుని అనుభవించాలి. నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఈ కొండ, ఈ సీనాయి కొండ అనేది ప్రత్యక్షత కొండ, రెవల్యూషన్ ఆఫ్ మౌంటైన్ అనేది మనం అంటాం. ఆమేన్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. యేసయ్యని కొండగా ఉంటే నువ్వు ప్రత్యక్షతలను చూస్తావు. దేవుని నుంచి అనేకమైన సూచనలను, అనేకమైన ఆజ్ఞలను, అనేకమైన నిబంధనలను నేరుగా నువ్వే పొందుకుంటావు. ఆమేన్. అనేక మందికి మనము వారి జీవితాలు ఏంటో, వారి యొక్క ఆత్మీయ జీవితాలు ఏంటో, వారు ఏ విధంగా ఉండాలో, దేవుడు వారి కోసము నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు చెప్పగలిగే స్థితిలోకి రావాలి. ఆమేన్. అలా వచ్చుదురుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నీవే ఒక ఎగ్జాంపుల్గా వారికి ఉండాలి. నీవే ఆ యొక్క కొండగా ఉండాలి. ఆ యేసయ్యను కొండగా నీ జీవితంలో చేసుకుంటే అరారాతు కొండ వలె నువ్వు స్థిరంగా ఉంటావు, మోరియా కొండ వలె నువ్వు ఒక పోషణను పొందుకుంటావు. అంతేకాదు, సీనాయి కొండ వలె ఒక ప్రత్యక్షతను నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. అందుకే దావీదు అంటున్నాడు, నా కొండ కోట నీవే. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సీయోను కొండ వలె ఉంటారంట. కదలక నిత్యము సీయోను కొండ వలె. ఎంత మంచి ధన్యత ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఒకసారి పాడదాం ఆ పాటను. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్య అనే పాట పాడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభా నీకు వందనాలు. ఈ పాట పాడుతూ కొద్ది నిమిషాలు మన ప్రార్థనలో ఏకీభవిద్దాం. మీరున్న స్థలం అందే ఈ పాట పాడుతూ ప్రభు నామని గణపరుస్తూ, నా కొండ నా కోట నీవే, నా దాగు చోటు నీవేనయ్యా, నా ఉన్నత దుర్గము నీవే తండ్రి అంటూ మీరున్న స్థలం అందే ప్రార్థన చేస్తూ ఈ పాట పాడుతూ నాతో కలిసి కన్ను మూసుకున్న ప్రతి ఒక్కరం కన్ను మూసుకొని ప్రతి ఒక్కరం ఏకీభవిద్దాం. నీ జీవితంలో యేసయ్య కొండగా ఉండాలని, నీ సమస్యలు కాదు కొండగా ఉండాలని, యేసయ్యనే ఒక కొండగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన కదలని కొండ, ఆ స్థిరమైన కొండ నీ జీవితంలోకి ఈరోజు రాబోతా ఉంది. ఆ పోషించే కొండ, ఆ యొక్క ప్రత్యక్షతను కలగజేసే కొండ నీ జీవితంలోకి రాబోతోంది. అందరం ఏకీభవిద్దాం. ఈ పాట పాడుతూ ఉండగా అందరం ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఆపత్కాలమందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్టమందు కనికరించే. అందరం కలిసి పాడదాం. ఆపత్కాలమందు అందరం లేచి నిలబడదామా, అందరం లేచి నిలబడదామా. కనికరించే దేవుడవు యేసయ్యా, 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 నా యేసయ్యా. అయ్యా చప్పట్లు కొడదాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఈ పాట పాడదాం. యేసయ్యా, నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గం నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గం నీవే, నా యేసయ్యా.
పరిశుద్ధులుగా మార్చే దేవుడ నీవే, రోగులకు ఆరోగ్యమును ఇచ్చువాడవు నీవే, నీవే పాపులను రోగులకు ఆరోగ్యమును ఇచ్చువాడవు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా తాగు చోటు నా ఉన్నత దుర్గం నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా తాగు చోటు నా ఉన్నత దుర్గం నీవే, నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. ఈ పాట పాడుతుండగా ఆ దేవుడు నీకు కొండగా ఉండబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన ఒక స్థిరమైన కొండగా. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు పోషించే కొండవయ్యా, దర్శనాలను ఇచ్చే కొండవు తండ్రి, కొండపై ప్రత్యక్షతనిచ్చిన దేవా. ఓ యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. అందరూ ఏకీభవిద్దాం, అందరూ ఏకీభవిద్దాం. చప్పట్లు కొడుతూ పాట పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి, నా కొండ నా కోట నీవే తండ్రి. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, మనుషులను కొండగా చూడడం ఆపేసాయి, సమస్యలను కొండగా చూడము మానేసాయి. ఈరోజు నీ యొక్క సమస్యను కొండగా చూడడం అనేది స్వస్తి పలికేసాయి, దాన్ని వదిలిపెట్టు. ఎందుకో తెలుసా? నిజమైన నిత్యమైన కథలని కొండగా యేసయ్య నీ జీవితంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసయ్య నిజమైన కొండగా, యేసయ్యనే ఆ సియోను కొండ వలె నీ జీవితంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. బహుశా నువ్వు మొయ్యలేని కొండ, నువ్వు మోస్తూ ఈ స్థలం అందు ఉన్నావేమో. దేవుడు ఆ కొండ నీ జీవితంలో నుంచి తొలగించబోతూ ఉన్నాడు. దేవుడు ఆ యొక్క కొండను నీ జీవితంలో నుంచి ఇక మీదట ఎన్నడి ఉండకుండా ఆయన తొలగించబోతూ ఉన్నాడు. నీ భుజములు విడుదల పొందబోతూ ఉన్నాయి, నీ జీవితాలు విడుదల పొందబోతూ ఉన్నాయి, నీ కుటుంబం విడుదల పొందబోతూ ఉంది. ప్రతి విరుద్ధమైన కొండను యేసు నామములో దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. ప్రభువా నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ప్రభా కొండను తొలగించండి అయ్యా. నేను మోయలేకపోతున్నాను తండ్రి. నా తప్పిదము వల్ల, నా యొక్క అపరాధము వల్ల, నేను చేసిన పొరపాటు వల్ల, నేను చేసిన పాపము వల్ల, నా అవిధేయత వల్ల కొండ వచ్చింది తండ్రి. ప్రభువా దాన్ని తీసివేయండి అయ్యా. నాకు విడుదల కావాలయ్యా, నాకు స్వతంత్రం కావాలయ్యా, నాకు విమోచన కావాలి తండ్రి. నీవే విడుదల ఇస్తావని నమ్ముతున్నాను తండ్రి. దేవుడు అనేకమైన హృదయాలను తట్టుతూ ఉన్నాడు, ప్రతి ఒక్క హృదయాన్ని తాకుతూ ఉన్నాడు. మొయ్యలేని హృదయాలు, మొయ్యలేని భారమును మోస్తూ ఉన్నావు ప్రేమైన దేవుని బిడ్డ. రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు అడుగుదాం. ప్రభా ఈ కొండ నేను మొయ్యలేనయ్యా, ఈ కొండ నాకు వద్దు తండ్రి, ఈ భారము నాకు వద్దయ్యా, ఈ భారము నాకు వద్దయ్యా, ఈ బరువు నాకు వద్దు తండ్రి. నా జీవితంలో నేను విడుదల పొందాలనుకుంటున్నాను, నీ బిడ్డగా నేను విడుదల పొందుకోవాలనుకుంటున్నాను. సమాధానం నాకు దయచేయండి, మనశ్శాంతి నాకు దయచేయండి, విమోచన నాకు దయచేయండి తండ్రి అంటూ ప్రతి ఒక్కరు విశ్వాసముతో అడుగుదాం. నోళ్ళు తెరుద్దాం, ప్రతి ఒక్కరు నోళ్ళు తెరుద్దాం. ఇంకా కొంతమంది మాట్లాడట్లేదు, ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడదాం, దేవునితో చెప్దాం. ప్రభువా నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. నా జీవితంలో ఉన్న ప్రతి కొండను, దావీదు ముందు ఉన్న కొండను ఏ విధంగా అయితే తొలగించావో, గోలియాతు అనే కొండను ఏ విధంగా తొలగించావో, ఈ రోజునైనా ప్రభువా నా జీవితంలో అదే కార్యాన్ని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాంటి దేవుడిని నేను ఇప్పటికీ సేవిస్తున్నాను కనుక నిన్న నేడు రేపు ఏకరీతి దేవుడవు నీవు తండ్రి.
ప్రభువా నాకు ఆ విడుదల దయచే తండ్రి అంటూ ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి, దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి ఈరోజు ఎవరైతే యేసయ్యను ఒక కొండగా వారు చేసుకుంటూ ఉన్నారో వారందరి దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు, పోషించబోతూ ఉన్నాడు. వారికి ఒక ప్రత్యక్షతను దేవుడు ఇవ్వబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఏ రెవల్యూషన్. ఒక ప్రత్యక్షతను దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రభువా మోషేకి ఇచ్చిన ప్రత్యక్షతను నాకు దయచేయి తండ్రి. అబ్రహామును పోషించావయ్యా. అబ్రహాముకు తండ్రి అక్కడ నువ్వు యెహోవా ఈరేవలే తండ్రి, నీవే ఆ గొర్రె పిల్లనిచ్చావు తండ్రి. మా జీవితంలో కూడా అలాంటి పోషకుడిగా నువ్వు ఉన్నావందుకు నీకు వందనాలు. నోవాహునైన ప్రభువా ఆ అరారతు కొండ పైన నిలబెట్టావయ్యా. ఒక స్థిరత్వాన్ని ఇచ్చావయ్యా. అలాంటి స్థిరత్వాన్ని మా అందరికి మీరు దయచేతండి అంటూ ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలం అందే ప్రార్థన చేస్తుండగా ప్రభువుని అడుగు. నీలో ఉన్న అనవసరమైన ప్రతి కొండ, భారభరితమైన ప్రతి కొండను దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఒక నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నావు ప్రేమ దేవుని బిడ్డ. ఇక మీదట నీ జీవితంలో అనవసరమైన కొండలన్నీ నీకు కనబడవు. దేవుడు ఒక గొప్ప విడుదలను నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్ముదాం. ప్రతి ఒక్కరము ప్రార్థన పూర్వకంగా నమ్ముతూ దేవుని నామాన్ని గణపరుస్తాం. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న వినోదక ముందుకొచ్చి మన ప్రార్థన నడిపిస్తూ ఉండగా చెప్పబడిన వాక్యం నిమిత్తమై అందరం ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభునికి వందనాలు, స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన గొప్ప దేవ, నా శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండి మహిమ పొందినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా హృదయాలలో తండ్రి నీ యొక్క వాక్యాన్ని నైనా బదులపరుచుకునే కృపను దయచేయమని అడుగుచుంటున్నాము తండ్రి. అయ్యా, మాకు ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాను కూడా తండ్రి అయ్యా, మేము నిత్యము నిలిచే సీయోను కొండవలె తండ్రి స్థిరంగా ఉండే విశ్వాసమును తండ్రి అయ్యా మాకందరికి అనుగ్రహింప చేయమని అడుగుచుంటున్నాం తండ్రి. అయ్యా, ఇదిగోనైనా నీలోనైనా మేము అంటుగట్టబడి తండ్రి అయ్యా, ఇదిగోనైనా స్థిరమైన విశ్వాసంతోనైనా నీలో మేము ఫలించలాగున తండ్రి అయ్యా, మమ్మల్ని నీ యొక్క వాక్యం ద్వారా బలపరిచినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డ హృదయంలో కూడా తండ్రి అయ్యా, నీ యొక్క వాక్యాన్ని నైనా ఫలింప చేయమని అడుగుచుంటున్నాం తండ్రి. అయ్యా, నీవిచ్చిన యొక్క వాటలను బట్టి తండ్రి నీకే మహిమ చెల్లిస్తుంటున్నాం తండ్రి. అయ్యా, ఇక్కడ ముందున్న కార్యక్రమంలో అంతటిలో కూడా మీరే ఉండి నడిపించమని మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడగా యేసు నామములో అడుగుచుంటున్నాము.